ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధుడవగు క్రీస్తు ప్రభు, ఈ దివ్య సత్ప్రసాద రూపమున మా మధ్యన వేంచేసి ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దివ్య సన్నిధిలో ఉన్న మేము ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, సాష్టాంగ ప్రణామములు ఆచరిస్తూ ఉన్నాము. ప్రభు, మానవ జీవితాలలో ఉన్న చీకటిని పారద్రోలడానికి ఒక వెలుగుగా మా మధ్యన ఉద్భవించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మనిషిపై ఉన్న ప్రేమ కారణము చేత మీ దైవ వైభవాన్ని సహితము బదిలి అల్పమైన మానవ స్వభావాన్ని సంతరించుకున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. సర్వశక్తి సంపన్నుడపై ఉండి కూడా ఏమీ లేని వానిగా మీరు మరచుకొని మా మధ్యన మా మాదిరిగా జీవించడానికి సిద్ధపడే, తద్వారా మానవ జీవితాన్ని ఉద్ధరించుకోవటానికి రక్షణ కార్యానికి శ్రీకారము చుట్టినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభు, ఈ అర్ధరాత్రి సమయంలో మేమంతా మీ సన్నిధి చేరి మేము స్తుతించి ఘనపరచేటువంటి ఈ సమయంలో ప్రభు, గత ఏడాది మీరు మాకు చేసినటువంటి మేలులన్నిటికీ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నూతన సంవత్సరంలో అడుగిడేటువంటి ఈ సమయంలో మీ నామ స్మరణ చేస్తూ మేము స్తుతిస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆనందముతో అడుగు పెట్టడానికి, నూతన సంవత్సరంలోనికి అడుగెడడానికి మాకు ఈ సమయాన్ని దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభు, మానవులమైనటువంటి మాలో సహజ బలహీనతలు అనేకమైనటువంటివి ఉన్నాయి. మీరు మా మధ్యన నివసించాలని, మాతో నివసించాలని, మా మధ్యనే నివాసం ఉండాలని ఎంతగా తపన పడినప్పటికీ మాలో ఉన్న పాప స్వభావము నానాటికి మీకు దూరంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. మా ఈ బలహీనతలను మన్నించండి ప్రభు. మా పాప స్వభావాన్ని వదిలి మీ వైపునకు మేము ఆకర్షింపబడేటట్లు మాలో ఉన్నటువంటి చెడుగును దూరము చేసుకుంటూ మీ మంచితనాన్ని ఎప్పటికప్పుడు ఆపాదించుకుంటూ, ఇదిగో ప్రభు, ఈ పాత సంవత్సరంలో మా పాత స్వభావాన్ని వదిలివేసి మేము నూతన స్వభావముతో మీ స్వభావాన్ని సంతరించుకున్నటువంటి వారమే రాబోయేటువంటి ఏడాది అంతా కూడా సంతోషానందములతో జీవించడానికి మీ దివ్య వరానుగ్రహాలను మా అందరిపై కురిపింపమని నిండు మనస్సుతో మిక్కిలి దీనభావముతో వేడుకొనుచున్నాము.
ఈ ఏడాది ముగించుకొని నూతన సంవత్సరములో ప్రవేశించేటువంటి ఈ తరుణములో మొట్టమొదటిగా మన జీవితంలో చేసినటువంటి పొరపాట్లకు ఆ భగవంతుణ్ణి క్షమాపణ వేడుకుందాం. వివిధ కారణాల చేత మనము దేవునికి దూరంగా వెళ్ళిపోయాము. తిరిగి ఆయన చెంతకు రావాల్సినటువంటి అవసరము ఉంది. అందుకే మనలో పశ్చాత్తాపము ఉంటే తప్ప తిరిగి దేవుని చెంతకు రాలేము. మన ఈ పశ్చాత్తాప క్రియ ప్రారంభించుకోవడానికి ముందుగా దేవుని వాక్కును ధ్యానించుకుందాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనము నుంచి 24వ వచనము వరకు. యేసు ఇంకను వారితో ఇట్లనెను, ఒకనికి 2 కుమారులుండేరే. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టము అనెను. తండ్రి అట్లే పంచి ఇచ్చాను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశములకు వెళ్ళాను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయో దుర్వినియోగము చేసి తన ఆస్తినంతటిని మంటగలిపాను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానిని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపాను. వాడు పందులు తిన పొట్టుతో పొట్ట నింపుకొని ఆశపడుచుండను, కానీ అది వానికి కరువయ్యాను. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తానిట్లనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుతున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికి నీకును ద్రోహము చేసేతనే. ఇప్పుడు నేను నీ కుమారులను అనిపించుకొనదగను. నీ పనివారులలో ఒకనిగా పెట్టుకొనమని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. వానిని దూరమున నుండి చూడగానే తండ్రి మనస్సు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను దేవునకును నీకును ద్రోహము చేసుకుని ఇక నేను నీ కుమారుడును అనిపించుకొనదగనని పలికాను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా దీనికి మేలు వస్త్రములను కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును, కాలికి చెప్పులను తొడుగుడు, ప్రొవ్విన కోడదూడను వధింపుడు, మనము విందు ఆరగించి వేడుకలు చేసుకొందాము. ఏలైనా మరణించిన ఈ నా కుమారుడు మరల బ్రతికెను, పోయిన వాడు తిరిగి దొరికెను అని చెప్పాను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరే. ప్రభువు చెప్పిన ఈ ఉపమానములో చిన్న కుమారుడు తండ్రి ప్రేమ నుంచి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాడు. తండ్రి సంరక్షణ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. తండ్రి సమక్షంలో ఉన్నంత వరకు లోటు లేదు అన్నటువంటి విషయాన్ని మరచి స్వతంత్రంగా జీవిస్తే నేను బాగా బాగుపడతాను, సంతోషంగా ఉంటాను అన్నటువంటి ఆలోచనతో తండ్రి సన్నిధి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మనము జీవితాలలో అయితే దైవ సన్నిధికి దూరంగా ఉన్నప్పుడు మనము చాలా ఆనందంగా ఉంటాము. మనలను గమనించేవారు ఉండరు అన్నటువంటి భావన మనకు ఉంటుంది. దైవ సన్నిధికి, దైవ సంరక్షణకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. దైవ స్వరూపులైనటువంటి తల్లిదండ్రుల సంరక్షణ నుంచి బయటపడడానికి చూస్తూ ఉంటాము. వాళ్ళు చెప్పేటువంటి నీతి సూక్తులు మన చెవికి ఎక్కవు. వాళ్ళు చెప్పేటువంటి మంచి మాటలు మన మనస్సులలో దూరవు. మనము స్వతంత్రులుగా జీవిస్తే మనకు సంతోషం ఎక్కువ అనుకుంటాము. మన ఇష్టానుసారము చేసినప్పుడు మనకు ఆనందం ఎక్కువ అనుకుంటూ ఉంటాము. కానీ తల్లిదండ్రుల సంరక్షణ నుంచి బయటపడితే
ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిలగలా కొట్టుకుంటాము అన్నటువంటి విషయాన్ని మరచిపోతూ ఉంటాము. అందుకే ఈ చిన్నవాడు బయటికి వెళ్ళిన తర్వాత తన ఆస్తినంతా పోగొట్టుకొని చివరకు పందులు తినేటువంటి పొట్టు కూడా దొరకక మళ్ళీ తండ్రి జ్ఞాపకం వచ్చి తండ్రి దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆ కుమారులో ఉన్నటువంటి పశ్చాత్తాపము ఈరోజు మనలో కూడా ఉండాలి. మానవ సహజ బలహీనతలతో మనము భగవంతుడి నుంచి దూరంగా పోతూ ఉంటాము. మంచి క్రియలను వదిలివేసి చెడు క్రియలకు అలవాటు పడుతూ ఉంటాము. కానీ దేవుడు ఆ తండ్రి మాదిరిగా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన వద్దకు తిరిగి రావాలనే కోరుకుంటూ ఉంటారు. పశ్చాత్తాప హృదయాలతో మనము భగవంతుని దరి చేరితే ఆ చిన్నవాడిని ఆ తండ్రి ఏ విధముగా ఆదరిస్తూ ఉన్నాడు, ఏం చెబుతున్నాడు అనేటువంటిది కూడా పట్టించుకోకుండా తన దగ్గరకు వస్తే చాలు అన్నటువంటి ఆనందముతో ఆ కుమారుణ్ణి స్వీకరించినట్లుగానే దేవుడు మనలను స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నారు. కాబట్టి మనము చేసినటువంటి ఆ పొరపాట్లను జ్ఞాపకం చేసుకోవాలి, భగవంతుని క్షమాపణ వేడుకోవాలి. ఈ నేపథ్యంలో మొట్టమొదటిగా ఒక్కసారి అందరూ కూడా కళ్ళు మూసుకొని మీరు వ్యక్తిగతంగా చేసినటువంటి పొరపాట్లను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అవి ఎవరికి వ్యతిరేకంగా అయినప్పటికీ కూడా చేసినటువంటి పొరపాట్లు, మనిషికి వ్యతిరేకంగా చేసినటువంటి పొరపాట్లు, ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి సోదరుల దగ్గర నుంచి సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల వరకు కూడా ఎవరెవరికి వ్యతిరేకముగా మనము పొరపాట్లు చేశామో, ఏమేమి పాపాలు చేశామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ కూడా దేవుని తిరస్కరించినట్లుగా మారుతూ ఉంటాయి. సాటి మనిషిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనము మనిషిని తిరస్కరిస్తే దేవుడిని తిరస్కరించినట్లు. కాబట్టి దేవునికి తిరస్కార సూచనగా ఉంటూ ఉంటాయి. అలాగే ఒక్కసారి దేవుని ఎడల ఉన్నటువంటి తిరస్కార భావాన్ని జ్ఞాపకం చేసుకోండి. కావాల్సి కాకపోయినా మనము దివ్య బలి పూజలకు హాజరు కాకుండా ఉండడము, ప్రార్థనకు దూరముగా ఉండడము, జపమాల మొదలైనటువంటి భక్తియత కార్యాలకు దూరంగా ఉండడము, దివ్య సత్ప్రసాద ఆరాధనలకు దూరముగా ఉండడము, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకముగా మనము చేసేటువంటి పాపాలు. ఒక్కసారి వాటిని నెమరు వేసుకోండి. ఏ ఏ సందర్భాలలో మనకు ప్రముఖమైనటువంటి పనులు ఉన్నప్పుడు కానీ, ముఖ్యమైనటువంటి ఆడంబరాలు వేడుకలు ఉన్నప్పుడు కానీ ఆ దైవ కార్యాలను ప్రక్కన పెట్టినటువంటి సందర్భాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే మనిషిని తిరస్కరించినటువంటి సందర్భాలు, ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా నాకు చేసినట్లే అని ప్రభువైన యేసు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఎవరెవరికి మనము వ్యతిరేకముగా పొరపాట్లు చేశామో అవి దేవునికి వ్యతిరేకంగా చేసినట్లే అవుతూ ఉంటుంది. కాబట్టి ఏడాది కాలంలో మనము ఎవరిని ఇబ్బంది పెట్టామో, ఎవరికి వ్యతిరేకంగా మనము పొరపాట్లు చేశామో, ఏ విధముగా ఇతరులను ఒకవేళ మోసము చేశామో, ఇతరులకు వ్యతిరేకముగా చేసినటువంటి ప్రతి పాపాన్ని సాధ్యమైనంత వరకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మొదటిగా మీకు ద్రోహము చేసినటువంటి వారిని, మీకు అన్యాయము చేసినటువంటి వారిని మనస్సులో జ్ఞాపకం చేసుకోండి. దేవుని కృపను బట్టి వారిని మీ మనస్సులలోనే క్షమించండి. వారిపై ఏ విధమైనటువంటి ద్వేషభావము లేకుండా క్షమించండి. రెండవదిగా మీరు ఎవరికి ద్రోహము చేశారో జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి వ్యతిరేకముగా ఏ పనులు చేసి ఉంటారో ఆ వ్యక్తులను జ్ఞాపకం చేసుకోండి.
వాళ్ళు ఇప్పుడు మన ఎదురుగా లేకపోయినప్పటికీ కూడా మనస్సులలోనే వారిని క్షమాపణ కోరండి. మరలా ఇటువంటి పొరపాట్లు చేయము అని, ఎవరికి ఏ విధమైనటువంటి నష్టాన్ని కలిగించము అని ఆ దేవునికి మాట ఇస్తూ, ఎవరెవరికి ద్రోహము చేశామో వారందరినీ కూడా మనస్సులలోనే క్షమించమని క్షమాపణ కోరండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి అని మనము పరలోక ప్రార్థనలో చెబుతూ ఉంటాము. కాబట్టి ఈ సమయంలో మన మనస్సులలో ఎవ్వరి ఎడల కూడా ఏ విధమైనటువంటి ద్వేషభావము లేకుండా అందరినీ కూడా క్షమించండి. అలాగే ఆ మనస్సులలోనే ప్రతి ఒక్కరిని కూడా క్షమించమని కోరండి. మంచి మనసుతో చేసే ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటారు. మనలో ఉన్నటువంటి ఈ పశ్చాత్తాపాన్ని మనము దేవునికి వ్యక్తము చేస్తూ అందరికీ వచ్చినటువంటి పాట పాపిని ప్రభు అనేటువంటి పాట వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గట్టిగా పాడాలి. ఎందుకు అంటే మనము ఆ దేవుని క్షమాపణ కోరుతూ ఉన్నాము. మనలో ఉన్నటువంటి పాపాన్ని క్షమించమని, తద్వారా పరిశుద్ధముగా మనము కూడా ఇతరులను క్షమించేటువంటి మంచి మనస్సును మనకు ప్రసాదించమని పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభువుని ఈ పాట ద్వారా ప్రార్థన చేద్దాం. మన విశ్వాసము దేవుడు మన పాపాలను మన్నించారు అని మనకు చెబుతూ ఉంది. మన నమ్మకము తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా మన పాపాలను క్షమించి మనలను హక్కున తీర్చుకుంటారు అని మనకు నేర్పుతూ ఉంది. అయితే ఒక్కసారి ఇప్పుడు దేవుడు మీ మనస్సులలో ఇదిగో బిడ్డ, నీ పాపాలను నేను క్షమిస్తున్నాను, నీ పాపాలను నేను జ్ఞాపకం ఉంచుకున్నాను, నిన్ను నా బిడ్డగా స్వీకరిస్తున్నాను అన్నటువంటి మాటలు మీ హృదయాలలో మాట్లాడుతూ ఉన్నారు. ఆ దైవ స్వరాన్ని ఒక్కసారి ఆలకించండి. ఆ అనుభూతిని ఒక్కసారి ఆస్వాదించండి. దైవ ప్రేమానుభూతిని మనము ఎల్లప్పుడూ ఆస్వాదిస్తేనే ఆ క్షమాపణ వరము మనకు లభిస్తూ ఉంటుంది. ఎవరైనా మన ఎదురుగా నిలబడి ఇదిగో నీవు నాకు చేసిన ద్రోహాన్ని నేను నిన్ను మన్నిస్తున్నాను అని చెబితే మన హృదయము ఎంతగా ఆనందముతో ఉప్పొంగుతుందో
ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఇదిగో దివ్య సత్ప్రసాదములో ఉన్నటువంటి ఈ ప్రభువైన యేసు నీ పాపములన్నిటినీ కూడా మన్నిస్తూ ఉన్నారు. నిన్ను హక్కున చేర్చుకుంటూ ఉన్నారు. ఆ ఆనందానుభూతిని ఆస్వాదించండి. ఆ ప్రేమను మీరు ఆస్వాదించండి. ఆ ప్రేమానుభూతిని పొందండి. నిజమైనటువంటి దైవానుభూతి మనకు ఎప్పుడు వస్తూ ఉందో అప్పుడే మన హృదయములో నుంచి కృతజ్ఞతాభావము వెలువడుతూ ఉంటుంది. పూర్వ నిబంధన కాలములో ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలీయులు దాటినటువంటి నేపథ్యములో ఎదురుగా ఎర్ర సముద్రము, వెనుక ఈజిప్టు సైన్యము వస్తూ ఉన్నప్పుడు ఇక తమ ప్రాణాలు పోయాయి అనేటువంటి భావనలు ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చివేసి ఆ మృత్యువు నుంచి వారిని కాపాడినప్పుడు ఆవలి ఒడ్డుకు చేరిన పిదప వాళ్ళు భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఎంతటి గొప్ప అనుభూతి! మరియ తల్లి గాబ్రియేలు దూత తనకు మంగళవార్త చెప్పినప్పుడు అయోమయములో పడి తన జీవితం ఏమైపోతుందో అన్నటువంటి ఆందోళనతో ఉన్నప్పటికీ సన్మనస్కులకి ఇదిగో నీ వాక్కు ప్రకారము నాకు జరగనగాక అంటూ తన సమ్మతిని తెలియజేసినప్పటికీ కూడా ఆమెలో ఉన్నటువంటి ఆ ఆందోళన, ఆ భయము ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు కానీ తొలగిపోలేదు. అప్పుడు దేవుడు చేసినటువంటి ఆ మేలు, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చట నాకు ఎలాగో ప్రాప్తించనని ఎలిజబెతమ్మ చెప్పినప్పుడు దేవుడు ఎంత గొప్ప మేలు చేశారో ఆమె అనుభవానికి వస్తూ ఉంటుంది. అప్పుడే మరియ తల్లి స్తోత్ర గీతాన్ని పాడుతూ ఉన్నారు. మన జీవితంలో దేవుడు అనేకమైనటువంటి మేలులు చేశారు. దేవునికి కృతజ్ఞత చెల్లించామా లేదా? ఆ మేలులకు స్తోత్రము చెల్లించామా లేదా? ఒక్కసారి అందరూ కూడా కళ్ళు మూసుకొని గత ఏడాదిలో దేవుడు మీ వ్యక్తిగత జీవితంలో ఏ విధమైనటువంటి మేలు చేశారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వ్యాధి బాధల నుంచి మేము విముక్తి చేసి ఉండవచ్చు. ఇతరత్రా వచ్చిన కష్ట నష్టాల నుంచి మీకు విముక్తిని కలిగించి ఉండవచ్చు. చేసేటువంటి పనులలో కానీ వ్యాపారాలలో కానీ ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటి నుంచి మేము రక్షించి ఉండవచ్చు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ అనేకమైనటువంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు దేవుడు మేము కాచి కాపాడి ఉండవచ్చు. అనూహ్యంగా ఆఖరి క్షణములో మీకు ఆయన తన రక్షణను అందించి ఉండవచ్చు. ఆ అనుభూతిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ పరమగా దేవుడు మీకు ఏ విధమైనటువంటి మేలులో గత ఏడాదిలో చేశారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకోండి. ఒక్కసారి మీ జీవితాలలోనికి తొంగి చూసి మీరు తల్లి గర్భములో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని, సమయాన్ని ఊహించుకోండి. ఒక పిండములా, పసిగుడ్డలా మీరు అమ్మ కడుపులో ఉన్నారు. ఏమీ తెలియనటువంటి అనిశ్చిత స్థితి
అమ్మ మనకు ఈ ప్రపంచాన్ని చూపిస్తుందా చూపించదా అనేది తెలియనటువంటి స్థితి. చూపించను అంటే చేసేది ఏమీ లేదు. కానీ మన అమ్మలో దేవుడు ఉన్నాడు, నాన్నలో దేవుడు ఉన్నాడు, దైవ ప్రేమ ఉంది. మనము ఈ లోకాన్ని చూడగలిగాము. మనము పెరిగేటువంటి వయస్సులో దైవ స్వరూపులైనటువంటి అమ్మా నాన్నలు మన ప్రతి అవసరాన్ని కనిపెట్టుకుంటూ మనలను పెంచి పెద్ద చేశారు, విజ్ఞానవంతులను చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏ కష్టము వచ్చినా ఏ నష్టము వచ్చినా ఏది కూడా మన దరి చేరనీయకుండా వాళ్ళు రక్షణ కవచములా మనకు నిలబడుతూ ఉన్నారు. ఎంతమంది పసికందులో గర్భములోనే మరణించడం లేదు, కానీ మనము మరణించలేదు. ఈ లోకాన్ని చూశాము. ఎంతమంది చిన్న బిడ్డలు పసి వయస్సులోనే మరణించడం లేదు, కానీ మనము ఆ మరణము నుంచి తప్పించుకున్నాము. దేవుడు మనలను కాపాడి ఇదిగో ఈ రోజున ఎంతటి వాళ్ళని చేస్తూ ఉన్నారు. రోడ్డు మీద వెళ్ళేటువంటి సమయంలో ప్రత్యేకముగా ఈ రోజులలో ఎంతమంది ఎన్ని యాక్సిడెంట్లకు గురవుతూ ఉన్నారు. అప్పటికప్పుడే ఎంతమంది క్షణాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. కానీ మనము వెళ్ళిన ప్రతిసారి ఆ భగవంతుడు మనలను క్షేమంగా తీసుకొస్తూ ఉన్నారు, మన గ్రహాలకు చేరుస్తూ ఉన్నారు. నేడు ప్రపంచంలో తాండవిస్తూ ఉన్నటువంటి ఈ కాలుష్యానికి ఎంతమంది అనారోగ్యపు బారిన పడుతూ ఉన్నారు. జబ్బు చేసిన వాళ్ళు అందరూ జీవించలేరు, ఎంతమంది మరణించారు. అకస్మాత్తుగా మరణించినటువంటి వారు ఎంతమంది లేరు. పోరాడి పోరాడి అలసిపోయి మరణించినటువంటి వారు మరింతమంది ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ కూడా అనేకమైనటువంటి వ్యాధి బాధల నుంచి కాపాడారు, వాటి నుంచి మనలను సంరక్షించారు. ఇదిగో ఈ రోజున మనము ఆ దైవ సన్నిధిలో ఉండడానికి మనకు ఈ జీవితాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఎంతమంది విరోధుల చేతిలో అంతమొందించబడుతూ ఉన్నారు. కక్షలు కార్పణ్యాలు పిచ్చు మీరినటువంటి ఈ రోజుల్లో చిన్నదానికి పెద్దదానికి హత్యల వరకు ఎంతమంది వెళ్ళే ఎంతమంది మరణిస్తూ ఉన్నారు. కానీ దేవుడు మనలను ఆ లెక్కలలో లేకుండా చేస్తూ ఉన్నారు, మనందరినీ సురక్షితంగా కాపాడుతూ ఉన్నారు. ఓ ఇశ్రాయేలు, నేను నా రచయితలో చెప్పుకున్నాను అన్నటువంటి మాటను స్మరించుకుంటూ మనందరినీ కూడా ఈ రోజు వరకు ఆయన కాపాడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఈ వయస్సు వచ్చేంత వరకు కూడా దేవుడు తన సంరక్షణను అనుగ్రహించారు, కాపాడుతూ ఉన్నారు. ఆ దేవునికి స్తోత్రాలు చెప్పాలి, ఆ దేవునికి వందనాలు చెప్పాలి. చాలాసార్లు మనము దేవునికి స్తోత్రాలు చెల్లించడం మరచిపోతూ ఉన్నాము. లూకాసు వార్త 17వ అధ్యాయము 11, 19 వచనాలు గమనించినప్పుడు 10 మంది కుష్ఠరోగుల ప్రభువు వద్దకు వచ్చి తిరిగి వాళ్ళు స్వస్థత పొందినప్పుడు ఒక్కడు మాత్రమే ప్రభువు వద్దకు వచ్చి ప్రభువుకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రభువు ఏమంటున్నారు? 10 మంది శుద్ధులు కాలేదా? తిరిగి వచ్చి దేవుని స్తుతించేటువంటి వాడు ఒక్కడైనా, మిగిలిన 9 మంది ఎక్కడ అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. మనము ఆ 9 మందిలా కాకుండా తిరిగి వచ్చి దేవుని స్తుతించినటువంటి ఆ ఒక్కడి మాదిరిగా మనము ఉండాలి.
ఆ ప్రభువుకి స్తోత్రాలు చెల్లించాలి. అందుకే మనందరికీ బాగా వచ్చినటువంటి పాట స్తోత్రము చెల్లింతును అనేటువంటి పాట. అందరము కూడా నిలవబడి చేతులు జోడించి మనస్సులలో దేవుడు చేసినటువంటి ఈ మేలులన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నోరు తెరిచి ఆ ప్రభువుని స్తుతించదాము. ఆ పాట ద్వారా మనస్సులో దేవునికి చెల్లించదాము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు రాజుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తుతులు చెల్లించేటువంటి ఆ మనస్సులతో మనం ఇప్పుడు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాము. క్రొత్త సంవత్సరంలో అడుగుడేటువంటి మనందరిలో కూడా ఒకే ఒక ఆశ ఉంటుంది. అది ఏమిటి అంటే వివిధ రకాలైనటువంటి ఆలోచనలు, వివిధ రకాలైనటువంటి అభిరుచులు, అలవాట్లు ఉన్నప్పటికీ కూడా రాబోయే ఏడాది అంతా కూడా సంతోషంగా ఉండాలి అని, ఆనందముగా ఉండాలి అని, మనము చేసేటువంటి పనులన్నీ కూడా విజయవంతము కావాలి అని ప్రతి మనిషి కోరుకుంటూ ఉంటాడు. ఈ ఆశ మనలను ఎప్పుడూ కూడా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఒకవైపు ఆశ ఉన్నప్పటికీ కూడా మరోవైపు విఫలములు ఎదురైనప్పుడు మనము దైవ చిత్తానికి లోబడాల్సినటువంటి అవసరము ఉంది. ఎప్పుడు నిరాశ నిస్పృహలకు గురి కాకూడదు. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే దైవ చిత్తానికి మనలను మనము సమర్పించుకుంటూ ఉంటామో, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మనము స్థిరముగా ముందుకు కదలడానికి, ప్రభువుతో ఉన్నటువంటి మన ఆనందము, సంతోషము చెక్కు చెదరకుండా నూతన ఆశలతో మనము ముందుకు అడుగేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఏమి తలచినా, ఏది అనుకున్నప్పటికీ కూడా ఓ దేవా నీ చిత్తమే నెరవేరాలి అంటూ ఎన్ని తలచినా అనేటువంటి ఆ పాటను ఒక చరణాన్ని పాడుకుంటూ మనము దైవ చిత్తానికి మనలను మనము సమర్పించుకుంటూ వచ్చేటువంటి ఆ నూతన సంవత్సరం అంతా ఆనందాలు మాత్రమే ఉండాలి అనేటువంటి ఆశతో దైవ చిత్తానికి మనలను మనము సమర్పించుకుందాం. నిన్ను
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలవలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలవలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే అందరము కూడా మోకరించి ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించుకునేటువంటి నేపథ్యంలో శరమణ వంచులని పాడుకుంటూ ఆ దివ్య సత్ప్రసాద ప్రభువని ఆరాధించుదాం. ఈ ప్రజలకు దివ్యాహారమని చేసేరే ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అత్యద్భుత దివ్య సంస్కారము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమున మాకు సంఘటించితే మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమున మేము నిరంతరము సవిచూడను. యుగ యుగముల జీవించుతూ పాలన చేయన వారా మాకు అనుగ్రహించండి. ఈ నూతన సంవత్సరములో అడుగుడేటువంటి సమయములో దివ్య సత్ప్రసాదము ద్వారా మనము ఆశీస్సులో పొందుతూ ఉంటాము. యేసు నామములో ధ్యానము చేసుకుంటూ ఆ దివ్యాశీస్సులను మనము స్వీకరిస్తూ ఉంటాము. యేసు నామ స్మరణ చేస్తూ ఆ దివ్యాశీస్సులు స్వీకరిస్తూ మనము నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనములో చిన్నప్ప గారు చెబుతూ ఉన్నారు, క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మిక ఆశీస్సులను దయచేయుచున్నారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనము గమనించినట్లయితే ప్రభువు నామమును బట్టి జపించడి వారు రక్షింపబడతారు అని చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము ప్రభువైన యేసు నామాన్ని స్మరణము చేస్తూ అదగో ఆ ప్రభువు యొక్క ఆశీస్సులను స్వీకరించినట్లయితే వచ్చేటువంటి ఏడాది అంతా కూడా మనము ఆ దైవ సంరక్షణలో ఉంటూ ఉంటాము.
యేసువా 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 పూజురా
దేవా మనవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. సంవత్సరంలోనికి అడుగుడినటువంటి ఈ శుభ సమయంలో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసు మన మధ్యన ఉన్నారు. ఆయన నామమున నూతన సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టాము. ఆ ప్రభువైన యేసు అన్ని వేళలా కూడా మనలను కాచి కాపాడుతూ మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, మన సంఘములో అన్ని వేళలా శాంతి సమాధానాలు వెల్లివిరియాలి అని, సంతోషానందాలతో అందరూ కూడా ఆనందమయులుగా జీవించాలి అని నా ఆకాంక్ష, నా ప్రార్థన. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.